ఈ ఘట్టం శివుని దూషించడం వల్ల కలిగే పరిణామాలను వివరిస్తుంది మరియు భక్తుని ఆత్మగౌరవాన్ని సమర్థిస్తుంది. 3. పార్వతీఖండం తన భర్తను తిరిగి పొందాలని నిశ్చయించుకున్న సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా పునర్జన్మ పొందుతుంది. ఇంతలో తారకాసురుడు శివుని కుమారుడి చేతిలో మాత్రమే చంపబడే వరాన్ని పొంది లోకాలను పీడిస్తుంటాడు. శివుడిని తపస్సు నుండి మేల్కొల్పడానికి మరియు ఆయనను పార్వతితో ఏకం చేయడానికి దేవతలు మన్మధుడిని కామదేవుడిని శివుడిపై కోరిక బాణాలు వేయమని ప్రేరేపిస్తారు. ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మథ దహనం. మన్మథుడు భస్మమైన తరువాత బాహ్య ప్రేరేపణల కంటే అంతర్గత భక్తి మరియు తపస్సు మాత్రమే శివుని అనుగ్రహాన్ని పొందగలవని నిరూపించడానికి పార్వతి సంకల్పిస్తుంది. ఆమె తీవ్రమైన తపస్సు మరియు శివుడికి అంకితమైన సేవ చేస్తుంది. చిత్తశుద్ధి కలిగిన తపస్సు మాత్రమే ప్రభువు ప్రేమను గెలుచుకోగలదని నిరూపిస్తూ ఆమె సేవకు సంతోషించిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ కథాక్రమం కేవలం కథను వివరించడమే కాక దూషణ పాపం యొక్క ఫలితాలు, తపస్సు యొక్క శక్తి మరియు శివుడిని పొందడానికి యోగమార్గం యొక్క ఆవశ్యకతను బోధిస్తుంది. 4. కుమారఖండం పార్వతీ పరమేశ్వరుల వివాహం తరువాత వారి పుత్రుడిగా సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుడు జన్మిస్తాడు. దైవ సైన్యాలకు అధిపతిగా కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని పునరుద్ధరిస్తాడు. కోటి రుద్ర సంహిత. ఈ సంహిత ప్రధానంగా రుద్రరూపాలు, లింగారాధన ఫలాలు మరియు 12 జ్యోతిర్లింగాల గొప్పతనాన్ని వివరిస్తుంది. బ్రహ్మ విష్ణు వివాదం సమయంలో శివుడు జ్యోతిర్లింగంగా ఎలా ఆవిర్భవించాడు మరియు ఆ జ్యోతిర్లింగం దేశవ్యాప్తంగా 12 పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ఎలా స్థిరపడిందో ఇది సమగ్రంగా వివరిస్తుంది. మోక్షాన్ని కోరుకునే భక్తులకు తీర్థయాత్ర ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. వాయు సంహిత. శివపురాణంలో అత్యంత తాత్విక విభాగాలలో ఒకటిగా వాయు సంహిత నిలుస్తుంది. ఇది యోగా, వేదాంతం, ఆత్మ, పరమాత్మ, కర్మ సిద్ధాంతం మరియు మోక్ష స్వభావంపై లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. శివుడిని పరమయోగి మరియు గొప్ప గురువుగా చిత్రీకరిస్తూ ఇది అన్ని లోకాల ఉనికి గురించి వివరిస్తుంది. శివునికి షోడశోపచార పూజా విధానం మరియు వివిధ మంత్ర దీక్షల వివరాలు ధర్మ లేదా వాయు సంహితల వంటి అనుబంధాలలో వివరించబడ్డాయి.